హెచ్బిఎన్ న్యూస్ కి స్వాగతం. గిరిజన గ్రామాల ఉపాధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక క్వారీలలో కొందరు గిరిజన దళారులు తమ పొట్ట కొడుతున్నారని గిరిజన ఇసుక సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోదావరి నదీ తీర ప్రాంత గిరిజన గ్రామాల ఉపాధి నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీ ఇసుక క్వారీలలో కొందరు స్థానిక గిరిజనులు కాసులకు కక్కుర్తి పడి తమ పొట్ట కొడుతున్నారని గిరిజన సంఘ మహిళలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలోని మంగపేట మండలం అకినపల్లి, మల్లారావు, రమణక్కపేట, కత్తిగూడెం ప్రాంతాల్లో కొనసాగుతున్న గోదావరి ఇసుక రీచ్లలో ఆదివాసీ నాయకులుగా చలామణి అవుతున్న పెద్ద మనుషులను హెచ్చరిస్తూ మీడియా ముఖంగా గిరిజనులకు వారు చేస్తున్న ద్రోహాలను ఇసుక సొసైటీ సభ్యులు ఎండగట్టారు. ఇసుక సొసైటీల పేరుతో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న గిరిజనేతరులైన బినామీల వద్ద వీరు గిరిజన సంఘ నాయకులుగా చెప్పుకుంటూ ఇప్పటికే కొందరి వద్ద కోట్ల రూపాయలు దండుకున్నారని జనగామకు చెందిన ఓ బాధితుడు తెలిపాడు. అంతేకాకుండా పైసా చట్టాలను అడ్డుపెట్టుకుని వీరు ఆదివాసుల పొట్టగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా వారి పద్ధతులు మార్చుకొని గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడే విధంగా సేవలు చేయాలని కోరారు. వారి స్వలాభాల కోసం చేపట్టే పనులను పాతరేయాలని ఆదివాసీ సంఘ ఇసుక సొసైటీ మహిళలు వారిని హెచ్చరించారు. మాది అకనపల్లి మల్లారం. మేము ఉసుక రాంపు తెచ్చుకున్నాము. మా ఉసుక రాంపు గురించి మరి అడ్డుపడుతున్నారు. మా పొట్ట మీద వాళ్ళు కొడుతున్నారు. మాకు కావాల్సింది మా పొట్ట మీద కొట్టకుండా మా ఉసుక రాంపుకు అడ్డు రాకుండా వాళ్ళు ముట్టించుతాం. మేము అకినపల్లి మల్లారం. మేము ఆడోళ్ళం మగోళ్ళం కలిసి మేము కోరి తెచ్చుకుంటే మా కోరిక అడ్డుపడకుండా మేము వాళ్ళని ఏదో ఒకటి చేయాలని మా కోరిక. మాకు అరెకరం కూడా కాదు, పావెకరం కూడా లేదు. మేము అది వచ్చాన మేము బతుకుతామని మేము కష్టపడి తెచ్చుకుంటే మాకు అడ్డుపడతాను. వాళ్ళనైతే ఇల్లు పిల్లలతో సహా వాళ్ళ భార్యాభర్తలతో సహా ఇల్లుతోని సహా ముట్టించే బాధ్యత మాది. మా అకినపల్లి మల్లారం ఎస్టీ కాలనీ గ్రామం. మాకు ఇసుక ర్యాంపు వచ్చింది. కొంతమంది ఇసుక దళారులు మాకు క్వారీ రాకుండా ఆపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా చేయకూడదని మాకు ఎకరం కూడా భూమి లేదు. మా పిల్లలు చిన్నోళ్ళు, మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆపు చేయొద్దు అసలు. పెళ్లి మల్లారం మాకు ఇసుక రాంపు వచ్చింది. ఎవరు అడ్డుపడకుండా మేము సీడ్ మొత్తం మీ ఇంటికి వచ్చి అందరం ఇల్లు ఇలేస్తాం. పేరు డబ్బుల ముత్యాలరావు, పేసా ములుగు జిల్లా అధ్యక్షుడు. ఇక్కడ అకినేపల్లి మల్లారంలో మేము 120 కుటుంబాలం, ట్రైబ్స్ కుటుంబాలం ఉంటాం. మాకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా ఎంతో లాభాపేక్ష కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి క్వారీ తెచ్చుకోవడం జరిగింది. మేము ఎవరి ప్రోద్బలం లేదు. సొసైటీలకు రాజకీయాలతో పోల్చవద్దు. ఇక్కడ ఉన్నటువంటి 120 కుటుంబాల ఆదివాసీలకు ఒక ఎకరం లేనటువంటి ఆదివాసీలే ఇక్కడ ఉండడం జరిగింది. ఈ ప్రజెంటు ఎవరైతే దళారీ వ్యవస్థ ఉన్నదో కుమరం రామూర్తి కానీ ఇటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ క్వారీ కావాలని అడిగినటువంటి సందర్భాలు ఉన్నవి. మేము ఇవ్వము, మాది మేమే చేసుకుంటాం, మేము ఎవరికి అనే సందర్భంలో అదే కుమరం రామూర్తి వెళ్ళి ఈరోజు ఏదైతే కోర్టులకు కానీ కోర్టుల చుట్టూ కానీ ఆఫీసుల చుట్టూ కానీ తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టే క్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము కుమరం రామూర్తిని హెచ్చరిస్తున్నాం, గొప్ప వీరాన్ని హెచ్చరిస్తున్నాం, బుచ్చిలింగాన్ని హెచ్చరిస్తున్నాం. ఏంటిదనంటే మా క్వారీకి ఎటువంటి ఇబ్బంది కలిగినా మేము మీ ఇళ్ళను అందరం వచ్చి ఆదివాసులు అందరం వచ్చి ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మాది ఆకనపల్లి మల్లారం, మొత్తం ట్రైబల్ సొసైటీ. మేము 3 సంవత్సరాల బట్టి మాకు ఉపాధి లేక మేము ఆఫీసుల చుట్టూరు తిరిగి మేము రాంపు తెచ్చుకున్న ఎమ్మటే ఈ దళారులు వచ్చి కొంతమంది మీ రాంపు మాకు ఇవ్వండి, మేము కొన్ని డబ్బులు ఇప్పిస్తాం, మేము ₹1,00,000 ఇస్తాం, ఇప్పుడే ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని మబ్బు పెట్టే ప్రయత్నం చేశారు. మేము ఇన్నాళ్ళు తిరిగినాం, మీకు ఇయ్యము, మేము ఖచ్చితంగా మేమే చేసుకుంటామని చెప్తే మీరు డీసిల్టింగ్ మీరు చేసుకోండి, సొసైటీ మీరు చేసుకోండి, డీసిల్టింగ్ మాకు ఇవ్వమంటే మేము ఇవ్వమని చెప్పినాం. 4 టిప్పులు నా దగ్గరికి తిరిగిండు, నేను ఇవ్వలేదు. ఇవ్వకపోతే పుదవీరయ్య గారి దగ్గరికి పోయి నాకు ఫోన్ చేయించిండు. ఆయన ఫోన్ మాట్లాడలేదు. నేను ఆఫీసులో అని చెప్పేసి నేను తప్పించుకుంటే నాకు 4 టిప్పులు ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తలేదు. ఎవరు? కుమరం రామూర్తి మా దగ్గరికి వచ్చింది, బడే కృష్ణ. కోర్టులు వేసింది ఎవరు? గొప్ప వీరయ్య, కుమరం రామూర్తి, బుచ్చిలింగయ్య. వీళ్ళు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయినాక
ట్రైబల్ మేము ఏదైనా కోటకి పోతే వాళ్ళు తెల్లారిపోతున్న వేయటం, ఈ నానా చిరాకు చేయటం చేస్తారు. మా ట్రైబల్ నోటి కాడికి వచ్చిన దాన్ని కొట్టి నానా ఇబ్బందులు పెడతారు. అటు నిజంగా ట్రైబల్ అయితే ట్రైబల్ నోటి కాడికి కొట్టడు. వీడు తీసుకున్న డబ్బులు ఎక్కడెక్కడో డబ్బులు తెచ్చి ఆ డబ్బులు మాకు ఇస్తామని చెప్పేసి ఇట్లా నానా రకంగా ఇబ్బంది పెడతాం. మేము వేయకపోవటం వల్ల గవర్నర్ దగ్గరికి పోవటం, ఏ కమిటీ దగ్గరికి పోవటం, లాయర్ల దగ్గరికి పోవటం, అందరి దగ్గరికి పోయి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం వల్ల మాకు కొంచెం బాగా రోజు డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల మేము ఖచ్చితంగా రామ్మూర్తి ఇల్లుని ముట్టడిస్తాం, ఖచ్చితంగా ఈ గొప్ప ఏరియాను ఇల్లు ముట్టడిస్తాం అని. ఉద్యోగం ఎక్కడుందో మొత్తానికి వాడు బడి చెప్పకుండా ఈ కోట్ల చుట్టూరు ఈ చుట్టూరు తిరుగుతా అంటే ఖచ్చితంగా వాని ఎంటబడి మొత్తానికి ఆడవాళ్ళం మగవాళ్ళం మొత్తం ఖచ్చితంగా ఇల్లు ముట్టడిస్తామని చెప్తాను. ఖబర్దారు రామ్మూర్తి గొప్ప ఏరియా బుచ్చిలింగ మీకు ఖచ్చితంగా రోజులు దగ్గర పడ్డాయి. మీకు కన్ఫర్మ్ చెప్తాను. మేము మొత్తం పిల్ల జల్లతట్టచ్చి మీ ఇల్లు ముట్టడిస్తాం, మీ అంతేందో చూస్తాం. ఈ అంటే ట్రైబల్ సొసైటీ అని చెప్పేసి ఆ మంత్రి గారు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ మీద పెట్టింది ఎవరికి మాకు సంబంధం లేదు. మేము ఖచ్చితంగా మేమే తిరిగి తెచ్చుకున్నాం. ఈ రోజు మాకు ఇబ్బంది పెట్టడం వల్ల మొత్తానికి ఖచ్చితంగా మీరు తెచ్చిన డబ్బులు ఎవరెవరి దగ్గర 15 మంది దగ్గర డబ్బులు తెచ్చిన రుజువు నిందా ఇప్పుడే స్టేట్మెంట్ వీళ్ళకి ఖచ్చితంగా మీడియాకి ఇస్తా. సాక్ష్యాలతో మా దగ్గర మీరు ఎవరెవరికి ఇస్తారో ఖచ్చితంగా మీకు మొత్తానికి తగిన చర్య చెల్లిస్తామని చెప్పేసి నీకు చెప్తాను. రామ్మూర్తి ఇప్పటికైనా మానుకో. నువ్వు ఇప్పటికైనా తిరుగుడు మానే, కోట్లకు మానే, గవర్నర్ దగ్గరికి మానే. ఖచ్చితంగా నీ పని నువ్వు చూసుకో. మా ట్రైబల్ నోటి కాడిది కనుక కొడితే ఖచ్చితంగా నీకు తగిన చర్యం ఇస్తామని చెప్పేసి ఖచ్చితంగా మీడియా ప్రకారం ఒకటి మీకు ఆర్నింగ్ ఇస్తాను అని చెప్పి మీకు చెప్తాను. మా ట్రైబల్ కూడా మొత్తం అందరు మాట్లాడతారు. ఖచ్చితంగా చెప్పు దెబ్బలతో మీకు స్వాగతం పలుకుతామని చెప్తాను. ఖచ్చితంగా మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. మా ట్రైబల్ మేమే చేసుకుంటాను. ఇది మా మీడియా మొత్తం మా సొసైటీ వాళ్ళు కూడా మాట్లాడతారు. ఖచ్చితంగా మొత్తానికి మీరు ఎంతమంది దగ్గర తెచ్చుకున్నారో, మీరు ఎవరి కంట్లో డబ్బులు కట్టించుకున్నారో, మీ కొడుకుల దగ్గర, పక్క ఉంచుకున్న వాళ్ళ దగ్గర, మీ బిడ్డల దగ్గర అకౌంట్లో డబ్బులు కట్టించుకున్నారు మీరు. మా దగ్గర రుజువులు ఉన్నాయి. మేము ఖచ్చితంగా మీడియా కూడా పెడతామని చెప్తాను. నేను మీడియా ముఖారం అంటే నేను అందరు మా వాళ్ళు రకంగా తెచ్చుకునే ఉసుక ర్యాంపుని మళ్ళీ ఇట్లా ఆఫ్ చేయడం అది కరెక్ట్ కాదు. ఆడెవడో ఉసుక ర్యాంప్ ఆఫ్ చేసినాడు ఎవడో కానీ వాని ఇంటికి పోయి మాత్రం శిక్ష చెప్తాం సరిగ్గా. తెచ్చుకున్న దాన్ని మాకు ఆఫ్ చేయడం పేదలమే కదా తెచ్చుకున్నది, కష్టపడి తెచ్చుకున్న దాన్ని ఆఫ్ చేయొద్దు. ఆఫ్ చేస్తే మాత్రం వాళ్ళ ఇంటికి పొట్ట మీద కొడితే ఊకోం. అంతే నుంచి మేము పోరాడేది ఎందుకు ఆఫ్ చేయడం కోసమేనా? పిల్లలు మొత్తం బయటికి లాగి రోడ్డు మీద కొడతాం మేము. అది మా జోలికి రావద్దు, కోట్ల చుట్టూరు మమ్మల్ని తిప్పొద్దు. రాకుంటే చేస్తే మాత్రం పిల్లలు ఎవరెవరు పెడతారో వాళ్ళని తీసుకొచ్చి మాత్రం రోడ్ల మీద బండ పెట్టి కొడతాం మేము అందరం వచ్చి. ఆడవాళ్ళ మగవాళ్ళం ఎక్కడిది వాళ్ళు చేసేది అదే రోడ్ల మీద పెట్టి కొడతాం మేము మా జోలికి వచ్చిన వాళ్ళని.